వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ఒక శుభార్త చెప్పింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగాల నియామకానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ని త్వరలో ప్రభుత్వం రిలీజ్ చేయనుంది. సుమారుగా 99,000 ఖాళీలు నేరుగా రిక్రూట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఉద్యోగాల గురించి ఈ జాబ్ క్యాలెండర్లో ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే వీటిలో ఏ సంవత్సరం ఎన్ని ఫిలప్ చేస్తారు, ఏ నెలలో ఏ నోటిఫికేషన్లు వస్తాయి, ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి అనేది క్లియర్గా ఈ జాబ్ నోటిఫికేషన్స్ సంబంధించి జాబ్ క్యాలెండర్లో ప్రకటించేందుకు అవకాశం ఉంది. విభాగాల వారీగా ఖాళీలని ప్రభుత్వం సేకరిస్తున్న ప్రస్తుత తరుణంలో జనవరి నుంచి వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎప్పుడెప్పుడు ఏ పోస్టు ఏ విధానంలో భర్తీ చేస్తారు, వీటికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటనేది ఇప్పటికే ప్రభుత్వం హై లెవెల్లో ఒక ప్లానింగ్ అనేది జరుగుతుంది. ఎన్ని పోస్టులు మంజూరు చేయాలి, వాటిలో ఎన్నింటిని ఈ సంవత్సరం ఫిలప్ చేయాలి ప్రత్యేకంగా ఈ విషయాలని కూడా ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లోనే ప్రస్తావిస్తారు. మొత్తానికి అన్ని శాఖల్లో కలిపి దాదాపుగా 1/3 పోస్టులు ఖాళీ ఉన్నట్టుగా ప్రభుత్వమే చెబుతోంది. అంటే 100 పోస్టులు ప్రభుత్వం మంజూరు చేస్తే వాటిలో 30 పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయట. వీటిలో కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీటిని కూడా క్రమబద్ధీకరించి రెగ్యులర్ ఎంప్లాయీస్ తోటి ఫిల్ చేయాలనేది కూడా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఎన్ని పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతాయి, వాటిలో ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఉంటాయి అనేది ఇప్పుడు సుమారుగా ఒక అంచనా బయటకు వచ్చింది. దీనిలో చూసుకుంటే ప్రస్తుతానికి 99,000 వరకు ఖాళీలు ఉంటే దీంట్లో 24 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అయితే వీటిలో నుంచి ఒక 1/3 పోస్టుల్ని ముందుగా ఫిలప్ చేసేందుకు అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ వస్తే ఏ పోస్టులు ఎప్పుడు ఫిలప్ చేస్తారనేది ఒక క్లారిటీ వస్తుంది. అయితే రెవెన్యూ శాఖలో ఎక్కువగా ఖాళీలు ఉన్నట్టుగా ప్రభుత్వం భావిస్తుంది. మొత్తం 13,000 ఖాళీలు ఈ రెవెన్యూ శాఖలో ఖాళీలు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇందులో ఇక్కడ నేరుగా నియామకాలకు 2,552 పోస్టుల్ని సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి ఫ్రెషర్స్ని తీసుకోవడానికి 2,552 పోస్టులని తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇక హైయర్ ఎడ్యుకేషన్లో చూస్తే 7,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో విశ్వవిద్యాలయాల్లో 3,000కు పైగా ఖాళీలు ఉండగా ఈ కోర్టు కేసుల కారణంగా వాటిని భర్తీ చేయలేదని చెప్తున్నారు. ఇక మున్సిపల్ డిపార్ట్మెంట్లో కూడా 27,000 ఖాళీలు ఉన్నాయి. వీటిలో 23,000 డైరెక్ట్గా ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి, అంటే సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి నియామకాలు జరపాల్సి ఉంటుంది. ఇక స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ విభాగంలో 4,000కు పైగా ఖాళీలు ఉన్నాయంటున్నారు. వీటిలో కూడా 2,600 ఖాళీలని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా 3,000కు పైగా ఖాళీలు ఉండగా వీటిలో 2,400 పోస్టులని ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఫిలప్ చేసే అవకాశం ఉంది. పంచాయతీరాజ్ శాఖలో కూడా 26,000 పోస్టుల వరకు ఖాళీలు ఉన్నాయంటున్నారు. వీటిలో 3,000 పోస్టులని 11 ఇన్ సర్వీస్ ద్వారా భర్తీ చేస్తారు. మిగతా వాటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిలప్ చేస్తారు. ఇక స్త్రీ శిశు సంక్షేమ శాఖ, అలాగే విభిన్న ప్రతిభావంతులు సీనియర్ సిటిజన్స్ విభాగంలో 2,400 ఖాళీలు ఉన్నాయంటున్నారు. వీటిలో నేరుగా నియామకాలకు 1,820 పోస్టులు ఉండే అవకాశం ఉంది. ఇంకా ఇవి కాకుండా ఫ్యామిలీ హెల్త్ డిపార్ట్మెంట్, అంటే ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ, అలాగే పాఠశాల విద్యా శాఖల్లో కూడా ఇంకా ఖాళీలు ఉన్నాయని తెలుస్తుంది. ఇవి కూడా 10,000కు పైగా ఖాళీలు ఉన్నాయంటున్నారు. అలాగే ఇంటర్మీడియట్ విద్యా, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్, అలాగే ప్రాజెక్టులు, దేవాదాయ శాఖ, ఈ లైబ్రరీస్, ఇంకా ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్స్ పర్చేజ్ లాంటి శాఖల్లో కూడా ఇంకా వేకెన్సీస్ వివరాలని ప్రభుత్వం సేకరిస్తుంది. ఇవి కూడా పూర్తి స్థాయిలో లెక్కలు వస్తే మనకి ఎప్పుడెప్పుడు ఏ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి, మన ఎలిజిబిలిటీని బట్టి దేనికి ప్రిపేర్ అవ్వచ్చు అనేది ఒక అంచనాకి రావచ్చు. ఈ జాబ్ క్యాలెండర్ అనేది జనవరి నెలలో ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఈ సంవత్సరం, అంటే 2026 సంవత్సరంలో రిక్రూట్మెంట్ జరిగేది సుమారుగా 30,000 పోస్టులకి నోటిఫికేషన్స్ జారీ చేసే అవకాశం ఉంది. వీటిలో ప్రధానంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, అలాగే హైయర్ ఎడ్యుకేషను, ఇంకా దేవాదాయ శాఖ ఒకటి, పాఠశాల విద్యాశాఖ, పోలీస్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి
ఈ నిరుద్యోగ అభ్యర్థులు ఇప్పటి నుంచే వీటికి సంబంధించి తమ ప్రయత్నాల్ని ముమ్మరం చేయడం అనేది మనం చెప్పుకోదగినటువంటి అంశం. థ్యాంక్ యూ వెరీ మచ్.